హాయ్ ఫ్రెండ్స్, ఇది మడత పెట్టే చపాతీ అనమాట. చూడండి, చపాతీని ఇట్లా మామూలుగా చేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. పొడిపిండితో అవసరం లేదు, జస్ట్ ఆయిల్ని రెండు వైపులా అట్లా అద్దుకోవాలి. చూసారు ఎంత చక్కగా వచ్చిందో, స్క్వేర్ టైప్లో. మీరు కావాలంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. నాకైతే స్క్వేర్ టైప్లో వచ్చింది. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. దాని ప్యాన్ మీద వేసుకొని చక్కగా రెండు వైపులా మంచిగా కాల్చుకోవడం. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు సండే స్పెషల్ కదా. ఈరోజు ఏంటంటే వైట్ రైస్, చికెన్ కర్రీ అనమాట. చూడండి, చికెన్ కర్రీ ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. కొంచెం పులుసులాగా చేసాము, మరీ ఫ్రై లాగా తినకూడదనేసి కొంచెం గ్రేవీగా చేసాము. నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్ కర్రీ. సూపర్ ఉంటుంది ప్రాన్స్ కర్రీ. చూసారు కదా ఎంత టేస్టీగా ఉంది, క్రిస్పీగా ఉంది. ఇది ఫ్రై లాగా చేశాను. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చూడండి, చక్కగా ఉడికింది. ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఆనియన్స్, సండే స్పెషల్.